వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు హైడ్రా అనేది హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తుంది. ఓన్లీ పేద ప్రజలను టార్గెట్ చేస్తుందా, లేకుంటే హై క్లాస్ పీపుల్స్ గిడ బడా బాబులకు గిడ నోటీసులు ఇస్తుందా, లేకుంటే నోటీసులు ఇవ్వకుండానే వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తుందా, పేద ప్రజల ఇళ్ళను కూల్చేసినట్లే అని చెప్పేసి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ లలిత రెడ్డి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, హైడ్రా పంజా ఓన్లీ పేద ప్రజల మీదేనా, లేకుంటే బడా బాబుల పైన కూడా ఉందా? ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే ఓన్లీ పేద ప్రజలకే పెట్టినట్టుగా ఉంది. ఈ హైడ్రా పంజా అనేది వచ్చి డైరెక్ట్గా వచ్చి కామన్ పర్సన్ మీదనే పడుతుంది, కానీ బడాబాబుల వరకు ఆ పంజా రీచ్ అవ్వట్లేదు. బికాస్ ఆల్రెడీ బడాబాబులకు ఏదైతే ఉందో నోటీసెస్ ఇస్తున్నారు. చట్ట ప్రకారము కంపల్సరీ నోటీస్ ఇవ్వాలి. అది సెటిల్డ్ ప్రిన్సిపల్. యాక్చువల్గా ఎప్పుడైతే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ చెరువులను ఏదైతే ఆక్రమణ చేసుకొని కట్టారంటున్నారు. చెరువులనే కానివ్వండి, ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, ఏదైనా కూడా ఒక పర్సన్ని ఆ ప్లేస్లో నుంచి ఎవిక్ట్ చేయాలంటే దే హ్యావ్ టు ఫాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే కంపల్సరీ ఇనీషియల్గా దే హ్యావ్ టు ఇష్యూ ది నోటీస్. సో అలాంటి నోటీస్ ఏమి ఇవ్వకుండా వచ్చి అప్పటికప్పుడు డెమాలిషన్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. ప్రభుత్వానికి లేదు, ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సో కాల్డ్ హైడ్రా కూడా లేదు. అంటే మరి ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్ ఈ పేద ప్రజల మీద ఎక్కడైతే వాళ్ళు చెరువు కుంటల పక్కన చెర్ల పక్కన ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు డైరెక్ట్ మార్నింగ్ టైంలో వచ్చేసి వాళ్ళు కూల్చేయడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళ ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇప్పుడు అది కంప్లీట్గా అన్యాయం, ఇల్లీగల్. యాక్చువల్గా దట్ ఈస్ అగెయిన్స్ట్ లా. ఓకే, వాళ్ళు తెలుసో తెలియకో వచ్చి కట్టుకొని ఉన్నారే అనుకుందాం. ఓకే, చాలామందికి అయితే పర్మిషన్స్ ఉన్నాయి. లిటరలీ ఏమంటారు, హెచ్ఎండిఏ, హుడా అప్రూవల్స్, పర్మిషన్స్, లేఅవుట్ శాంక్షన్స్, కాలనీస్ లేఅవుట్ శాంక్షన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా వచ్చి వాళ్ళు ఏదైతే ఉందో డెమాలిషన్ చేశారు. సో ఇప్పుడు ఎవరైతే తెలియక పాపం పేద ప్రజలు ఎవరికన్నా కట్టుకొని ఉంటే కూడా, ఇది ప్రజాపాలన కదా, ఇది మనది డెమోక్రసీ ఉన్న కంట్రీ కదా. సో వాళ్ళకి ఒక్కసారి వాళ్ళని తీసుకెళ్ళి అట్లా రోడ్డు మీద పడేసే హక్కు ఎవరికి లేదు. ప్రతి ఒక్క పౌరునికి జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 21 ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ వాళ్ళకి అది ఆ హక్కుని ప్రొవైడ్ చేసింది. దాన్ని వదిలేసి ఇదేదైతే కాలరాచి వాళ్ళకి ఇలా ఇమీడియట్గా వచ్చి డెమాలిష్ చేయడం అనేది అయితే రాంగ్. చట్ట ప్రకారం నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళకి పునరావాస కార్యక్రమం ఏదైతే ఉందో వాళ్ళకు మళ్ళీ రెడీగా వాళ్ళకి అవైలబుల్ ఒక ప్లేస్ ఉందని ఆ ప్లేస్లకు షిఫ్ట్ చేశాకనే దే హ్యావ్ టు ప్రొసీడ్ విత్ దిస్ డెమాలిషన్స్. ఇప్పుడు హైడ్రాలో ఇల్లు కూలిపోయిన బాధితులు తల పట్టుకుంటున్నారు. ఒక అడ్వకేట్గా మీరు ఏమి సజెషన్ చేయబోతున్నారు ఆ బాధితులకు? ఇప్పుడు మీరు అంత అంటే ఇప్పుడంటే సడన్గా వాళ్ళు వచ్చి అటాక్ చేసేసారు, డెమాలిష్ చేసేసారు, మీకు అర్థం కాలేదు. చాలామంది బాధితులు వాళ్ళ ఇళ్ళని పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేలుకోండి, ఇప్పటికన్నా మేలుకోండి. ఇమీడియట్గా మీకు ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయో, పర్మిషన్స్ ఉన్నాయో ఇమీడియట్గా కోర్టుకు అప్రోచ్ అవ్వాలి. సో కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్టులో ఇమీడియట్గా కేసు వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారు, తిరుపతి రెడ్డి గారికి సఫిషియంట్ టైం ఇచ్చారు. ఇస్తే ఆయన చక్కగా వెళ్ళిండు, కోర్టులో వేసుకున్నాడు, స్టే తెచ్చుకున్నాడు. సో ఒక్క పర్సన్కి స్టే వచ్చిందంటే న్యాచురల్లీ అందరికీ వస్తుంది కదా, ఎందుకు రాదు? ప్రతి ఒక్కరికి వస్తుంది, అదే ఆర్డర్ వస్తుంది. ఆయనకేమో ఛాన్స్ ఇస్తున్నారు, ఇక్కడ పేద ప్రజలు కామన్ పర్సన్కి వచ్చేసరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో నేనేమంటున్నానంటే, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, చాలామంది నష్టపోయారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు, మీరు నష్టపోకండి. సో నేనేమంటున్నానంటే, మిగతా వాళ్ళు నష్టపోకండి, ఇమీడియట్గా లీగల్ స్టెప్స్ తీసుకోండి, కోర్టుకు అప్రోచ్ కండి. ఇప్పుడు సమాజంలో ప్రాథమిక ఉల్లంఘన జరుగుతుంది. ఇవాళ ఒక మహిళ, ఈ హైడ్రాకు బాధితురాలైన మహిళ చనిపోవడం అనేది జరిగింది. దాన్ని ఎట్లా చూడొచ్చు? మీరేమంటారు ఒక లాయర్గా? ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా నేను గవర్నమెంట్కి చెప్తున్నా, ఇది ఏదైతే పెద్దమ్మ ఆత్మహత్య చేసుకున్నారు, అదైనా కూడా ఒకటి తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఎవరిని కష్టపెట్టకండి. ఇంకా అది ఎంత పెద్ద ఎగ్జాంపుల్ అంటే, అలాంటి పరిస్థితి ఎంతోమందికి రావచ్చు, ఎంతోమంది భయపడి ఇది అవ్వచ్చు. ఎంతోమంది చెప్తున్నారు, మాకు హార్ట్ అటాక్ వచ్చేలాగా ఉంది, అసలు మేము రాత్రి నిద్రపోయిన వాళ్ళం, పొద్దున లేస్తామో లేదో తెలియదు, మా పిల్లలు అన్యాయం అయిపోతారని ఒక్కొక్కరు బాధగా చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో నేను ఏమంటున్నానంటే, అట్లీస్ట్ అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇది ఏదైతే ప్రభుత్వం ఈ హైడ్రా సో కాల్డ్ హైడ్రాని తీసుకొచ్చిండ్రో ఇమీడియట్గా కాల్ ఆఫ్ చేసి ప్రజలకి రిలీఫ్ ఇస్తేనే అది కరెక్ట్ ఉంటుంది. సో ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు హైడ్రా అనేది ఓన్లీ పేదలను మాత్రమే అంటుకుంది. అంటే బడాబాబులను అంటుకోదా? అంటే బడాబాబులో ఎక్కడ కూడా అంటే కాలేజీలే కావచ్చు, ఇన్స్టిట్యూట్లే కావచ్చు, లేకుంటే వివిధ రంగ సంస్థలే కావచ్చు, ఏ కూడా లేవా?
విద్యా సమస్యలే అది హైడ్రానే చెప్పాలి. మరి హైడ్రాలో అట్లా స్పెసిఫిక్గా ఏమైనా పాయింట్ ఉందేమో. నేను కూడా అసలు మొత్తం నేను జివో 99 అంతా చదివినా. మరి ఆ జివో 99లో ఎక్కడ లేదు ఈ బడాబాబులకి, పారిశ్రామికవేత్తలకి, కాలేజీలు ఉన్న వాళ్ళకి ఏదైతే చెరువుల పోయి కట్టుకున్నారు, మొత్తం చెరువులో కట్టుకున్నారు. చెరువులో కట్టుకున్న వాళ్ళకి మరి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా? అంటే చైర్మన్ అంటుండు కదా, ఇప్పుడు కాలేజీలను గుల్లగొట్టము, అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు హైడ్రా చైర్మన్. ఇక కమిషనర్ రంగనాథ్ కూడా అదే స్టేట్మెంట్ కదా, విద్యార్థులను ఇబ్బంది పెట్టదలుచుకోలేము, కాలేజీలో జోలికి వెళ్ళలేము. చాలా మంచి ఉద్దేశం. మరి అదే మంచి ఉద్దేశం అదే పిల్లలు కాలేజ్కి వచ్చి చదువుతున్నారు, వాళ్ళ కాలేజీలను కూలగొడతలేరు. మరి వాళ్ళ ఇల్లులను కూలగొడుతున్నారు కదా, వాళ్ళు పోయి ఎక్కడ ఉంటారు? మరి ఆలోచన ఎందుకు వస్తలేదు? ఆలోచన రావాలి కదా. పిల్లల కాలేజీలను కూలగొడితే పిల్లలకు భవిష్యత్తు లేదంటారు. అదే పిల్లలు ఇంటికి పోయేసరికి ఇల్లే లేదు కదా, అప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏ విధంగా మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్కి రాగలరా? నెక్స్ట్ డే స్కూల్లోకి పోగలరా? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మరి ఈ ఆలోచన ఎందుకు వస్తలేదు? అంటే ఇప్పుడు దాదాపుగా మనం చూస్తున్నాము ఒక 24-25 చెర్ల పక్కన ఉన్న ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టి కూల్చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఎక్కడ సెంటర్లు లేకుండా ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఒక్కసారన్నా మరి ప్రభుత్వం ఆ లెక్కల ప్రకారం వాళ్ళని లెక్క తీసుకొని వాళ్ళను సాదా బాధకులన్నా గుర్తు చేసినట్లు మీకు ఏమైనా సమాచారం ఉందా? ఒక అడ్వకేట్గా మీ దగ్గరికి ఎన్నో కేసులు వస్తుంటాయి, ఇలాంటి కేసు ఎప్పుడన్నా రిపీట్ అయిందా? ఏమీ లేదు. అదే కదా మేము ఎంత ఆశ్చర్యపోతున్నామంటే, ప్రభుత్వానికి తెలుసు ఏదైతే ఉందో ఒక ప్రొసీజరు, ఒక ఎవిక్షన్ చేయించాలన్నా, ఒకరిని ఖాళీ చేయించాలన్నా ఒక ప్రాసెస్ ఆఫ్ లా ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ కూడా ఆ హక్కులను కల్పించింది. ఆ హక్కులను కాల రాసుకుంటూ మీరు సడన్గా ఒక జీవో తీసుకొచ్చి పొద్దున్నే వాళ్ళని ఇళ్ళని ఏమంటారు డెమాలిషన్ చేసేసి వాళ్ళకు ఒక పునరావాస ఆలోచన లేకుండా, అంటే గవర్నమెంట్ అంతా కూడా ఆలోచించదా? మీరు ఈ యాంగిల్లో చూస్తే అసలు ఏం గవర్నమెంట్ పాలిస్తున్నట్టండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గవర్నమెంట్ని అడుగుతున్నా. సో ఇప్పుడు మీరు అన్నారు మూసీ నది అని చెప్పేసి, ఆ మూసీ సుందరీకరణ ఎవరి కోసం, ఎందుకోసం, అంటే అక్కడ ఎవరు నష్టపోతున్నారు? ఇంత ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున దానికి మూసీ సుందరీకరణ చేయాలని కంకటం ఎందుకు కట్టుకుంది? అది ఆయననే చెప్పాలి. మరి ఆయన ఏదో టూర్లకు పోయినరంట, లండన్కి పోయినరంట, ఇంకెక్కడో పోయినరు, లండన్ బ్రిడ్జ్ ఏదో చేసి అదేదో ఇక్కడ తీసుకురావాలనుకోవడము చాలా అసలు ఓకే. అంటే ఐడియా ఈజ్ వెరీ గుడ్, చేయాలి తప్పకుండా. సిటీని ఆల్రెడీ లాస్ట్ 10 yearsలో మేము చాలా అభివృద్ధిని చూసాము. అందరు ఆటపాటలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆర్తనాదాలు తప్ప హైదరాబాద్లో ఏమీ లేదు. ఒక వరల్డ్ క్లాస్ సిటీగా ఈ 10 సంవత్సరాలలో ఎదిగిన సిటీని తీసుకుపోయి మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం కన్స్ట్రక్షన్ మెటీరియల్ పడిపోయి ఇల్లులు కూలిపోయి ఒక దీనావస్థ స్థితిలోకి సిటీని తీసుకొచ్చి బ్యూటిఫై చేయాలి. అంటే ఏంటి అసలు అది? దే వాంట్ మంచిగా ఉన్న ఇల్లులని కూలగొట్టేసి అందంగా ఉన్న నగరాన్ని మొత్తం కూల్చేసి నువ్వు పెద్ద గార్డెన్ తెస్తావు, ఒక టూరిజం ప్లేస్ తెస్తావు. మరి ప్రజల పరిస్థితి ఏంది? మా భవిష్యత్తు కోసమే అంటున్నావు కదా. మా ప్రజెంట్ సిచ్యుయేషన్ని మమ్మల్ని రోడ్ల మీద పడేసి మళ్ళీ మేము ఒక 20-30 సంవత్సరాల వరకు తేలుకోలేము. మా పిల్లలు ఎంత కష్టపడితే మళ్ళీ మా జీవితకాలం అయిపోయింది, పిల్లల జీవితకాలం కూడా అయిపోతుంది. అంటే వీళ్ళ కోసం చేస్తున్నావా? నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ఇది? అంటే ఇప్పుడు మా మీడియా తరఫున మేము మూసీ నది ఒడ్డున ఉండే బాధితుల దగ్గరికి వెళ్ళాం మేడం. అక్కడ వెళ్తే RBX అని రాస్తున్నారు గోడల పైన. ఈయన రంగనాథ్ అంటాడు హైడ్రాకి సంబంధం లేదు అంటాడు. మరి ఇప్పుడు అది ఏంటి, ఎందుకు రాయవలసి వస్తుంది? వాళ్ళని ఎందుకు ఇక్కడ నుంచి తొలగించేసి ఎక్కడ పంపిస్తారు? వాళ్ళు ఏళ్ళ కొద్దీ, అంటే దాదాపుగా 30-40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ స్థిరనివాసం ఉంటున్నాం. ఇక్కడనే మా ఇల్లు, మా గోడు, మా పిల్లలు, మేమందరం ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే గతిస్తామని కూడా చెప్తున్నారు. దానికి మరి సీఎం ఏం సమాధానం చెప్తాడు? వాళ్ళని ఎందుకు తొలగించవలసి వస్తుంది? ఎక్కడ అవుట్స్కట్లో ఇస్తా అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు, ఎక్కడిచ్చే ఆలోచనలు ఉన్నది ప్రభుత్వం? అసలు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారండి? డబుల్ బెడ్రూమ్ బిలో పావర్టీ లేన్ BPL వాళ్ళకి సంబంధించి అసలు వాళ్ళకి ఒక పర్సన్కి ఏమీ లేకుండా దీనావస్థ స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ ఇవ్వాలి అనేసి డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ వచ్చింది. ఆల్రెడీ అది కట్టారు, చాలామందికి అలాట్ అయింది. ఇప్పుడు అవన్నీ ఇంకా కొన్ని ఏదైతే ఉందో ఆల్రెడీ కట్టినవి, పాత ప్రభుత్వం కట్టినవి ఇంకా ఏమైతే ఉందో పొజిషన్ ఇవ్వలేదు. అంటే మీరు ఒక మాట చెప్పారు, కట్టుకున్న ఇళ్లను కూల్ చేస్తున్నారు, వాళ్ళు లోన్లు తెస్తున్నారు బ్యాంకులను తీసుకొచ్చి ఎంతనో కొంత. మరి ఆ లోన్ల పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు ప్రభుత్వం కూలగొట్టేస్తుంది. ఇప్పుడు ఆ బ్యాంకులకి ఈ బాధితుల గురించి ప్రభుత్వం అండగా ఉంటుందా? మరి లోన్లు కట్టకుండా అండగా ఉంటుందా? ఆ జీవోలో అది రాయాలి కదా, మళ్ళీ రాయలేదు. జీవోలో అది కూడా రాయాల్సింది. ఇప్పుడు జీవో తీసుకొచ్చింది, హైడ్రా వచ్చింది, సేవ్ చేయబోతుంది. మరి లోన్లు ఇచ్చిర్రు, లోన్లు ఓకే నేను వచ్చి ఇల్లు కూల కొట్టేస్తా. మరి వాట్ అబౌట్ లోన్స్?
మరి అది మొత్తం ఏదైతే ఉందో వేవ్ ఆఫ్ చేయండి లోన్స్ని. ఇప్పుడు కరోనా టైంలో ఏదో సమ్ టైం కోసం ఏదో మనకి పీరియడ్ ఇచ్చిర్రు, ఆ పీరియడ్ కాదు, ఇక్కడ ఏమవుతుందంటే ఇల్లు పోతుంది. ఇల్లు పోయేసరికి కంపల్సరీ బ్యాంక్స్ అయితే రికవరీ చేస్తాయి, బ్యాంక్ నన్ను వదిలిపెట్టదు. ఇఫ్ ఎట్ ఆల్ ఏ కామన్ పర్సన్ హ్యాస్ టేకెన్ అ లోన్, కంపల్సరీ అతని శాలరీ అటాచ్మెంట్ అయి ఉంటుంది, ఆ సేమ్ ప్రాపర్టీ మార్ట్గేజ్ అయి ఉంటుంది. ఇల్లు వచ్చి హైదరాబాద్లో కూలగొట్టేసారు. కూలగొట్టేసిన తర్వాత సరే హైదరాబాద్ గవర్నమెంట్ కూలగొట్టింది అబ్బా, నేను ఇంకా బ్యాంక్ వచ్చి నేను రికవర్ చేసుకున్నాను బ్యాంక్ అంటదా? నో, బ్యాంక్ కంపల్సరీ రికవరీ చేస్తుంది. ఓకే, రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ కామన్ పర్సన్ ఒకవేళ ఏదైతే ఉందో రికవరీ అంటే పేమెంట్ చేయలేకపోతే తీసుకుపోయి క్రిమినల్ కేసు వేస్తారు, సివిల్ ప్రిజన్లో పెడతారు. సో అది సిచ్యుయేషన్ వస్తుంది. మరి గవర్నమెంట్ ఈ జీవోలనే అది కూడా రాసేయాల్సింది, ఎవరెవరు ఇల్లులను మేము డెమాలిష్ చేస్తామో వాళ్ళకి మేము కాంపన్సేషన్ ఈ పర్ స్క్వేర్ యార్డ్ కింద ఇంత కాంపన్సేషన్ ఇస్తాము, మొత్తం తీసుకున్న లోన్ అంతా వేవ్ ఆఫ్ అయిపోతుంది. అట్లీస్ట్ ప్రజలకు కొంచెం మంచిగా ఉంటుంది కదా, అట్లీస్ట్ ఒక ఆసరా ఉంటుంది కదా. మరి ఇప్పుడు అట్లీస్ట్ ఆ జీవోని మనం అమెండ్ చేయండి. నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్ మరి అమెండ్ చేసి మొత్తం లోన్స్ వేవ్ ఆఫ్ చేయండి. ఒక్కొక్కరికి యాజ్ పర్ మార్కెట్ వాల్యూ, ఇప్పుడు ఒక మార్కెట్ వాల్యూ ప్రకారం 100 రూపాయలు గజం ఉంది అనుకోండి, 50 రూపాయలని ఇవ్వండి, సగం ఇవ్వండి, వాళ్ళకి అట్లీస్ట్ ఏదైనా ఉంటుంది కదా, అట్లాంటివి కూడా మరి తీసుకోండి. అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఒక వాక్యాలు చేసిండు ఓ ప్రెస్ మీట్లో, మీకు చూపిస్తా, దీన్ని మీరు ఎట్లా చూడొచ్చు? తప్పుతో పట్టించేటువంటి అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారు విమర్శించదలుచుకున్నారు, మంత్రులు విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది, అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది. అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు, వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్ల మీద అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ ఉపయోగించి ఇది పరిస్థితి. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోషల్ మీడియా ఉందా లేదా ఈ రాష్ట్రంలో? ఆయన ఉందని ఒప్పుకుంటుండు. మరి ఈరోజు అరెస్టులు అంటున్నాడు, జైలు అంటున్నాడు, సరిపోతాయా? అదే కదా, అదే ఇప్పుడు పొన్నం గారు చెప్పాలి. పొన్నం గారు ఏమైనా కొత్తగా జైల్లో ఏమైనా కట్టిపించిరా? మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతే లక్షల మందిని అరెస్ట్ చేయాలి. చలో పబ్లిక్ కూడా రెడీగా ఉన్నారు. అప్పుడు మీరు సకల జనుల సమ్మె చూసిరు, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అదే సకల జనుల సమ్మె మళ్ళీ రాబోతుంది, మళ్ళీ వస్తుంది. ఏ పర్సన్ ఊరుకోడు. మీరు మరి ఎన్ని జైలు కట్టించిరు? ఈ మాట అనే ముందు మరి ఎన్ని జైలు కట్టించిరు? మరి మీరు రవాణా శాఖ మంత్రి కూడా కదా, మీ బస్సులను కూడా మళ్ళీ ఒక జైలు లాగా చేయాల్సి వస్తుంది. అయినా కూడా మీకు ప్లేస్ సరిపోదు. జైలు భరో కార్యక్రమం ఉంటుంది, చేయండి. మరి అందరినీ అరెస్ట్ చేయండి. అంటే మీ టైంలో సోషల్ మీడియా చేస్తేనేమో అదే సోషల్ మీడియా హెల్ప్ తీసుకొని మీరు అధికారంలోకి వచ్చిర్రు. అప్పుడంతా మీకు న్యాయం అనిపించింది, అదంతా చాలా కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు మీకు నొప్పిలేస్తుందా? ఇప్పుడు కోర్టు గుర్తొస్తుందా? అంటే ఏమైనా చేయాలంటే నేను తిట్టకుండా నేను కోర్టుకు పోతా, నువ్వు మటుకు నన్ను డైరెక్ట్ తిట్టేస్తావు. అదే ముఖ్యమంత్రి మొన్న అసలు మిగతాదంతా లేండి, చిన్నపిల్లలు స్టూడెంట్స్ ముందు పోయి ఎలాంటి మాటలు యూజ్ చేసిండ్రు ఆయన లాంగ్వేజ్ గుర్తుందా మీకు? అంతే కదా, కర్మ హిట్స్ బ్యాక్. ఎంత వల్గర్ లాంగ్వేజ్ ఆయన యూజ్ చేసిండు అసలు. నాట్ ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు కూడా, ఎలక్షన్స్ తర్వాత కూడా ఆయన లాంగ్వేజ్ చూడండి, అదే లాంగ్వేజ్ ఆయన నేర్పించిందే కదా. ఇప్పుడు ఆయన ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీలో కూర్చున్న బాధ్యత ఏంటి? ఒక కన్న తండ్రి స్థానం, ఒక తండ్రిగా ఆలోచించాల్సిన స్థానంలో ఉండి పిల్లలకి ఏది నేర్పిస్తే పిల్లలు అదే ఫాలో అవుతారు కదా. నీ లాంగ్వేజే నీకు రిటర్న్ వస్తుంది. ఇట్ హిట్స్ బ్యాక్ అంతే. ఒకేళ్ళు మనల్ని చూపెడితే ఎగ్జాక్ట్లీ మిగతా 4 ఫింగర్స్ మిమ్మల్ని చూపిస్తాయి కదా. అది ఎందుకు మర్చిపోతున్నారు? మరి ఆయన ఏమంటున్నాడు? బ్యాలెట్ వస్తుంది 5 సంవత్సరాల తర్వాత. అంటే 5 సంవత్సరాల వరకు మీరు అరచకాలు చేస్తారా? ఇట్లనే మీ అరచకాలు కంటిన్యూ అవుతాయనా? ఎట్లా అనుకుంటున్నారు మీరు అసలు? మరి మన లిస్ట్ ఉందేమో, ఏ ఛానల్ వాళ్ళు లేకుంటే ఏ సోషల్ మీడియా వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఇక్కడ ఉన్నదేమో మేడం. మరి ఆ విధంగా అట్లా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ మినిస్టర్ అనేది మర్చిపోతున్నారు. ఆయన నాకు తెలిసి రవాణా శాఖ మంత్రి ప్లస్ బీసీ మినిస్టర్ అనుకుంటా. ఆయన సిటీ పోలీస్ కమిషనర్కి ఆయన డైరెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అంటే హోమ్ డిపార్ట్మెంట్ని కూడా ఆయన తీసేసుకున్నాడు. హోమ్ మినిస్ట్రీ కూడా ఆయనే అయినట్టుగా ఇచ్చేసేసి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అంటే ఆయన పాకెట్లో ఉందా? పోలీస్ కమిషనర్ ఎక్కడున్నాడు? పోలీస్ కమిషనర్ ఈజ్ ఎ ఎంటిటీ. ఓకే, ఈయన చెప్పంగానే కేసులు బుక్ అయిపోతాయా?
మీరు చూడండి, ఒకవేళ ఈయన చెప్పగానే ఒకవేళ కేసులు బుక్ అవుతున్నాయి అంటే ఒక పోలీస్ వర్గానికి ఏదైతే ఉందో కంప్లీట్గా వాళ్ళ ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉన్నట్టు లెక్క. ఏది న్యాయం ఏది అన్యాయం అంతే కదా. ఇప్పుడు వాళ్ళు మనోవేదనకి గురవుతున్నారు, ప్రాబ్లమ్స్లో ఉన్నారు, బాధ తట్టుకోలేకపోతున్నారు, అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. మీరే బాధలుండి యూజ్ చేసిండ్రు ఆ మాటలు? మీరు మాట్లాడలేదా? పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడలేదా అలాంటి లాంగ్వేజ్? ఆయన చెప్తున్నారు కదా, ఆయన మంత్రులు మాట్లాడలేదా? అదే చీఫ్ మినిస్టర్ మాట్లాడలేరా? ఎంతమంది మాట్లాడలేదు? ఏ లాంగ్వేజ్ మాట్లాడినరు? ఏ బాధతో మాట్లాడినరు? ఇప్పుడు వీళ్ళు ఇల్లులు కూలగొట్టి షెల్టర్ పోతుంటే వీళ్ళు మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుందా? అంటే మీ ఫ్యామిలీస్, మీరు మనుషులు, వాళ్ళు మనుషులు కాదా? ప్రజలు మనుషులు కాదా? ప్రజల పరిస్థితి ఏంటి మరి? ఎంత బాధ వస్తుంది? 30 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు అంటున్నారు, ఎంతమంది చెప్తున్నారు. ఇప్పుడు కొంచెము మాకు బ్రీతింగ్ పీరియడ్ వచ్చింది, 20 ఏళ్ళు కష్టపడ్డాము, మేము సంపాదించుకున్నదంతా దాంట్లో పెట్టినాం, లోన్లు కట్టుకుంటా వస్తున్నాము, లోన్ ఎండింగ్కి వస్తుందని ఒక సంతోషంలో ఉన్నప్పుడు వచ్చి ఇల్లు కూలగొడుతున్నారని ఒక్కొక్క ఏడుపు కాదు అసలు. ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. పొన్నం ప్రభాకర్ వాక్యాలను ఇట్లా చూడొచ్చా? అంటే 5 సంవత్సరాల దాకా మా ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎవరు ప్రశ్నించద్దు, ఎవరు జర్నలిస్టులు కూడా ప్రశ్నించద్దు, కామన్ పీపుల్స్ కూడా ప్రశ్నించద్దు అంటే ఓటు దారనే ఆయన ఏదైతే రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చిండో అదే రాజ్యాంగాన్ని ఆయన మొత్తం తొక్కేయాలని చూస్తున్నాడు. ఆర్టికల్స్ ఏదైతే ఉందో, ఒక ప్రాథమిక హక్కులు ఏదైతే కల్పించిందో, మాట్లాడే స్వాతంత్రం ఉంది, ఓకే, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19 రైట్ టు లివ్, జీవించే స్వేచ్ఛ ఉంది, బతికే స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్ 21. సో ఈ హక్కులని కాలరాచాలనుకుంటున్నారా? అంటే మీ పర్సన్ ఏమో ఒక హైడ్రా తీసుకొచ్చేసి మా బతుకులను ఛిద్రం చేస్తాడు, కామన్ మ్యాన్ బతుకులను ఛిద్రం చేసేస్తారు, మాకు బతికే హక్కులు లేకుండా చేస్తారు. మీరు వచ్చేసి మేము మాట్లాడే స్వేచ్ఛను కూడా హరిస్తారా? మీడియా స్వేచ్ఛను హరిస్తారా? మీడియా స్వేచ్ఛను ఎట్లా హరిస్తారు? మాట్లాడే పబ్లిక్ ప్రశ్నించే గొంతులను హరిస్తారా? ఎక్కడ నేర్చుకున్నారు? ఈ రాజ్యాంగాన్ని కాదని ముందుకు పోతున్నారా? అదే రాజ్యాంగంతో ఎన్నుకోబడ్డారు, మర్చిపోకండి మీరు. నేను అదే చెప్తున్నా మీకు. అంటే ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు పెట్టింది, దాదాపుగా 420 హామీలు అంటారు. సో దాన్ని కుదించి ఆరికి తెచ్చారు. మరి హైడ్రాకి సంబంధించి ఈ మూసీ నది పక్కన ఉన్న వాళ్ళని అందరినీ తొలగించేస్తాం, హైదరాబాద్లోకి వెళ్ళి చెరువు పక్కల ఇండ్లు కట్టుకున్న వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపించేస్తామని చెప్పేసి ఎక్కడన్నా లేదు, మేనిఫెస్టోలో లేదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఒక మేనిఫెస్టో ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి ఇంత షరతుగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంది? అది వాళ్ళు జవాబు చెప్పాలి. ఇప్పుడు 420 అంతే కదా, 420 గ్యారంటీలు ఇచ్చారు. 420 గ్యారంటీలో ఏదైతే మెయిన్ ఒక 6 అన్నారు. సో ఇది ఏదైతే ఉందో దానితో పాటు ఈ మూసీ సుందరీకరణ అనేది మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాలి? మూసీ సుందరీకరణ చేస్తాము, ఒక 15-20 వేల ఇల్లులు అన్నీ మేము ఈ మూసీకి సంబంధించిన ఈ చెరువుల దగ్గర ఏదైతే మూసీ, నాట్ ఓన్లీ మూసీ, ఈ 56 చెరువుల రీజన్లో ఏదైతే ఉందో ఇవన్నీ మేము కూలగొట్టబోతున్నాము అనేది మేనిఫెస్టో పెట్టాల్సింది. ప్రజలు ఎన్నుకునే వాళ్ళ లేదా తెలుస్తుండే మీరు అసలు ఆ సీట్లలో కూర్చునేటోళ్ళ? మీకు ఆ ధైర్యం దమ్ము లేదా? మీకు అంత నిజంగా నిబద్ధత ఉంటే మీరు మేనిఫెస్టోలో పెట్టాల్సింది. వై డిడ్ యూ ఫెయిల్ టు పుట్ ద సేమ్ ఇన్ ద మేనిఫెస్టో? ఎందుకు పెట్టాలి? ఇప్పుడు పెట్టండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మేనిఫెస్టోలో పెట్టండి, ప్రజలు చూపిస్తారు మీకు. వాళ్ళని ఫాల్స్ ప్రామిసెస్ చేసి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. అదే నమ్మించేటప్పుడు ఈ మూసీ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలే? మీకు ఏమైంది? అసెంబ్లీ సమావేశాలు అయినాయి కదా, ఇప్పుడు హైడ్రా తెస్తున్నా అని చెప్పి అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడాల్సింది కదా. ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఇంతమంది వేల ప్రజలు, లక్షల ప్రజలు రోడ్డు మీద పడబోతున్నారు, మీరుగానే తీసేసుకుంటారా డెసిషన్? అసెంబ్లీలో బెటరా? అఖిలపక్ష రాజకీయ పార్టీలతో మాట్లాడరా? అందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా అసెంబ్లీలో, ఇదేం తీసుకోకుండా వన్ హ్యాండెడ్ సింగిల్ హ్యాండ్ చేస్తారా? ఇంత బయాస్డ్ ప్రాక్టీస్ చేస్తారా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే అడిగే వాళ్ళు లేరనా? మీరు అనుకుంటున్నారు అడగరేమో అనుకుంటున్నారు. మా న్యాయవాదులు ఎవ్వరు కూడా ఊరుకోరు. నేనే కాదు, మొత్తం న్యాయవాదులందరికీ నేను పిలుపునిస్తున్నాను, మీరు అందరు దిగండి, ప్రజలకి న్యాయం చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యూ జస్ట్ కమ్ డౌన్ అంతే. స్వాతంత్రం తెచ్చినాం, తెలంగాణ తెచ్చినాము, ఈ ప్రజల గోస ఏదైతే ఉందో ఇది కూడా న్యాయవాదులే తీరుస్తారు. కంపల్సరీ న్యాయవాదులు ఊరుకోరు, న్యాయస్థానం ఊరుకోదు, న్యాయమూర్తులు ఊరుకోరు. సుమోటోగా ఎన్నో కేసులు న్యాయమూర్తులు సుమోటోగా తీసుకొని ఎన్నో కేసెస్లో రిలీఫ్ ఇచ్చిండ్రు. అదేవిధంగా నేను నా తరఫు నుంచి న్యాయస్థానాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ మీ సోషల్ మీడియా వేదికగా, మీ మీడియా వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సుమోటోగా తీసుకోవాలి, ఇమ్మీడియట్గా వీళ్ళకి ఏదో ఒక రిలీఫ్ ఇవ్వాలి. బికాస్ నౌ దసరా వెకేషన్ ఈజ్ గోయింగ్ టు కమ్. కోర్ట్స్ మళ్ళీ హాలిడేస్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ నుంచి హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఏంటి పరిస్థితి? అది ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. న్యాయవాదులుగా మాకు భయం వేస్తుంది. ఒకవేళ వీళ్ళు టెన్షన్లకు వచ్చి ఆ పీరియడ్ ఏదైతే ఉందో వెకేషన్ పీరియడ్ని తీసుకొని ఎంతమందిని వాళ్ళు ఇల్లు లేకుండా చేస్తారు, షెల్టర్ లేకుండా చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ వెరీ బ్యాడ్. సో ఆ లోపలనే వెకేషన్ స్టార్ట్ అయ్యే లోపలనే
న్యాయస్థానం ఏదైతే ఉందో న్యాయమూర్తులు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని అట్లీస్ట్ ఇది టైం బీయింగ్ ఆపమని చెప్పి మంచి ఆర్డర్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది పరిస్థితి. అంటే ఇప్పటిదాకా జరిగిపోయింది, కానీ ఇప్పటికైనా హైడ్రాను ఆపాలే. ముసి నది పక్కన ఒడ్డు పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని కూడా బెదిరించవలసిన అవసరం లేదు ప్రభుత్వం, ఎవరికి కూడా వాళ్ళని అక్కడి నుంచి పంపించవలసిన అవసరం లేదని చెప్పేసి అడ్వకేట్ లలిత రెడ్డి గారు మనతో చెప్పడం అనేది జరిగింది. నమస్తే.